ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు యాదమ్మ. యాదమ్మ. ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు మీరు? మేము మా తాతల నుంచి ముత్తాతల నుంచి ఇక్కడనే ఉన్నాం. మా మామయ్య చనిపోయిండు, మా అత్త ఉంది. మళ్ళీ మేము మా రాయి కొట్టుకుంటూ బతికినాం. మా ఆయనకు ఇన్ననే యాక్సిడెంట్ అయ్యి అట్లా అయిందమ్మా. పశ్చాత్తం వచ్చి అట్లా అయిపోయిండు ఆయన. అప్పటి నుంచి మేము తిండి చేజు ఏది లేదమ్మా. నాకైతే వెళ్ళారు, 2 కూతుళ్ళు ఒక కొడుకుండు. కొడుకుకి యాక్సిడెంట్ అయింది. ఇంకా కొడుకుకు ఒక కూతురు ఉంది. ఆ కొడుకు ఇక మాకేం పెట్టేటట్టు లేదు. ఇప్పుడు మేము చేసుకోవాలి, బతకాలి. ఈ బాబుకి ఎన్నేళ్ళు? సంవత్సరంన్నరమ్మా. సంవత్సరంన్నర. ఓకే. వర్షం పడుతుంది, మరి ఏంటి ఇక్కడ పరిస్థితి? ఇంత చిన్న బాబుని వేసుకొని ఈ చూస్తేనేమో చిన్న గూడు మాత్రం కనబడుతుంది, మొత్తం అంతా కూలగొట్టేశారు. ఉన్నది కూడా కూలగొట్టే అంశాలు అయితే కనబడుతున్నాయి. ఏంటి మరి ఎట్లా చేయాలమ్మా? మీరే చూడండి అమ్మా. మేము ఏం చేస్తామమ్మా చెప్పు? మేమేం చేయగలం చెప్పు? మేము వాళ్ళు ఎక్కడంటారు, మన గుంజి బయట వేసినా, మళ్ళీ సామాన్ అంతా తీసి బయట వేసినా, ఎన్ని జల్లిపోయినా అని టీవీలు కూడా అలగొట్టేసినా అని తీసుకుపోయి ఇంట్లో పెట్టేసుకున్నాం. కాదు, ఇప్పుడు కూల్చే ముందు కనీసం ఒక వారం రోజుల ముందైనా సరే ఇంటిమేషన్ చేస్తారు. ఏమైనా చెప్పలేరమ్మా, మాకేం చెప్పలేరు, మాకు అస్సలు చెప్పలేరు. 5 గంటల నుంచి 3 గంటల నుంచి స్టార్ట్ అయితే మా కాళ్ళు వచ్చే వరకు అలా కూడా మాకు అప్పటి నుంచి ఇక వచ్చేసిరు అని అంటే అక్కడ అయిపోయి దిగేసేసిరు. ఇక ఏమైనా వండుకుంటున్నారు అసలు మీరు ఇక్కడ? ఏం వండుకుంటలేదు మేడం, అసలు వండుకుండలేదు ఏం లేదు, అసలుకి వండులేదు ఏం లేదు, నీళ్ళు లేవు, ఏమి లేవు, ఏం తినాలి ఏం తాగాల మేడం మేము? అట్లీస్ట్ బాత్రూమ్ కూడా లేదు, ఎక్కడ ఏమి లేదు మేడం, ఎటు లేదు. ఇప్పుడు తిండి లేదు, తిప్పలేదు. మళ్ళీ ఎట్లుండాలి మేడం? మేము కూడా చెప్పు, తిండి లేదు, తిప్పలేదు. పిల్లగాని చిన్న పిల్లలు పెట్టుకొని ఇంకమ్మా నాకైతే ఏది లేదు, ఏ ఆధారం లేదు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారో, మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని తీసి బయటకి ఇడిచి మమ్మల్ని మేమంటే బయటికి రమ్మని చెప్పేస్తాం, చంపేస్తాం, మమ్మల్ని నేనే చంపేసేసి అని చెప్తేస్తాం. అంతే మేడం, ఇంకా నేనేం చెప్పలేను చేయలేను. ఇక బాబుకి పెట్టారండి అసలు? ఏం పెట్టలే మేడం మేము. బాబు ఏం పెట్టలేడు. ఆ అబ్బాయి తింటుంటే అన్నం కావాలని ఎందుకన్నాడు? ఆ పిల్లాడు తింటాడు, ఇంత బిస్కెట్ తింటుంటే అవి ఇవి తింటాడు. అందుకొంచెం ఏది పెట్టలేను అబ్బాయికి. నా అట్లా పరిస్థితి ఉంది మేడం. ఇంకా ఏం చేస్తాం? మా ఆయనేమో అట్లున్నాడు. నేను ఎవరిని చూసుకోవాలి చెప్పు? రైట్, ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. బేసిక్గా గత 20 ఏళ్ల నుంచి వీళ్ళు ఇక్కడే నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు ఇది ప్రభుత్వ భూమి, ప్రభుత్వానికి సంబంధించింది, దాన్ని హైడ్రా వశం చేసుకుంటుంది, ప్రభుత్వం ఇది వశం చేసుకుంది అని చెప్పేసి అని పెద్ద ఎత్తున కరెక్టే, ఇది ప్రభుత్వ భూమే కావచ్చు. కానీ ఏదేమైనా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఒక మాట ముందుగానే చెప్పి వీళ్ళని ఖాళీ చేయించేదో, లేకపోతే ఇలా అర్ధాంతరంగా కూలగొట్టించేది కాకుండా ఇంకొక పునరావాస కేంద్రం ఏదైనా కల్పించి ముందుకు తీసుకెళ్ళి ఉంటే బాగుండేది. కానీ ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, పేద ప్రజల మీద ఇంత దండయాత్ర చేసే ముందు అటు సీఎం తమ్ముడికి తిరుపతి రెడ్డికి ఒక న్యాయం, ఇటు పేద ప్రజలకి ఇంకొక న్యాయమా? అక్కడేమో ఆయన ఇల్లు బఫర్ జోన్లో ఉండొచ్చు, ఇక్కడ ఈ పేద ప్రజల ఇల్లు మాత్రం ఉంటే వీళ్ళ మీద దండయాత్ర చేయడం ఎంతవరకు కరెక్ట్? ఓ పక్క నుంచి చూసుకున్నట్లయితే కనుక వీళ్ళు ఈరోజు ఇంత వర్షంలో కూడా చిన్న పిల్లని వేసుకొని, ఎన్నో సంవత్సరమ్మా? సంవత్సరంన్నర పిల్లని వేసుకొని వీళ్ళంతా ఇంత చిన్న పిల్లలతోటి ఎటు పోతారని అనుకున్నారు? ప్రభుత్వ భూమి కావచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక పునరావాస కేంద్రం కల్పించి ముందుకు వెళ్ళుంటే ఒక రకంగా ఉండేది. ఏం చదువుతుంది? సెవెంత్ క్లాస్. ఏమైంది అసలు? అంటే వచ్చి సడన్గా వచ్చి ఇల్లు కూల కొట్టేసారు. అయితే ఒక రోజు ముందు చెప్పినా మేము ఏమైనా ఖాళీ చేసుకుంటాం. మా డాడీని గుంజి నడుము మిరిగింది తెలుసా. ఇంకా అన్నం కూడా తినలేము మేము. ఫస్ట్ చెప్పినా రేపు మేము వస్తున్నాం, ఈరోజు ఇల్లు ఖాళీ చేసుకొని ఉన్నాను. మా చదువు ఇప్పుడు ఎట్లా? మా మొత్తం కరెంట్ కూడా లేదు, మేము ఏడా పండుకోవాలి? మళ్ళా ఇది నిన్న రాత్రి వర్షం పడ్డది. వర్షంలో ఎక్కడున్నారు మీరు అసలు? బయటనే వండుకున్నాం వర్షంలోని. ఇంకా బట్టలు కూడా లేవు, అన్ని దాంట్లోకే పోయినాయి, బుక్కులు కూడా పోయినాయి, ఏం లేవు ఇప్పుడు మాకు. అన్నదానాలు. ఎవరైనా వస్తున్నారా? మిమ్మల్ని ఎవరైనా పరామర్శిస్తున్నారా అసలు? పోలీస్ వాళ్ళే నిన్న ఎప్పుడు రాలే, అంత ఘోరం. నిన్న వచ్చిర్రు, అంత ఘోరంగా, మస్తు ఘోరం వచ్చిర్రు మేము. రైట్, ఇక్కడ ప్రజలతో మాట్లాడించే ముందు ఓ పక్క నుంచి వర్షం, ఇంకొక పక్క నుంచి చూస్తుంటే మట్టి బురద, ఎట్లేదన్నా మొత్తం కూలిపోయిన అన్ని ఇల్లు, పడగొట్టేసిన ఇల్లు,
ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు రప్పలు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పరిస్థితి చూస్తుంటే ఇంత దయనీయంగా ఇంకొక పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు. అంటే వీళ్ళ ఫేసెస్ చూడండి, ఎంత అమాయకంగా వీళ్ళు తిండి లేకుండా, తిప్పలు లేకుండా, బట్ట లేకుండా, గూడు లేకుండా ఎలా ఉంటారని ప్రభుత్వ పెద్దలను ఆలోచించుకున్నారు. ప్రభుత్వ భూమి వశం చేసుకోవడం తప్పు అనట్లేదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ముందుగానే ఒక పునరావాస కేంద్రం కల్పించి వీళ్ళని ముందుగానే ఇక్కడి నుంచి తరలించుంటే ఒక రకంగా అందంగా ఉండేది.